హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఆరుతా బిల్డర్నెస్. ఈరోజు మేము వరంగల్కి స్టార్ట్ అయ్యాము. టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అవుతుంది. ఓఆర్ఆర్ మీదుగా వెళ్తున్నాము ఫ్రెండ్స్తో కలిసి. మ్యాటర్ ఏంటంటే ఈరోజు క్యాంపింగ్ ఎక్కడ చేయాలో తెలియదు, సడన్గా ప్లాన్ చేశాము. వింటర్ కాబట్టి చాలా చలిగా ఉంది. ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేసుకుంటూ సరదాగా అలాగా ట్రావెల్ చేస్తూ ఉన్నాం. సో వరంగల్ రీచ్ అయ్యేసరికి మాకు సమయం చాలా లేట్ అయ్యింది. సో అందుకోసం ఈరోజు నైట్ వరంగల్లో స్టే చేసి రేపు రామప్ప టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాం. వరంగల్ నుంచి రామప్ప టెంపుల్ వెళ్తుంటే మార్నింగ్ చాలా అద్భుతమైన దృశ్యాలు, చల్లగాలితో హ్యాపీగా మా రైడ్ సాగుతుంది. మధ్యలో కొన్ని రోడ్ రిపేర్ల వల్ల కొంచెం రోడ్డు డిస్టర్బెన్స్ ఉంది, కానీ మొత్తానికైతే ప్రయాణం బాగా సాగుతుంది. గైస్, ఇక్కడి నుంచి రామప్ప టెంపుల్ వచ్చేసి మనకు 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఆల్రెడీ మనకు వెదర్ చూస్తుంటే చాలా పీస్ఫుల్గా టెంపుల్కి వెళ్ళే వాతావరణానికి దగ్గరలో ఉన్నట్టున్నాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫైనల్గా రామప్ప టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఈ టెంపుల్ని రుద్రేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ని 13th సెంచరీలో జనరల్ రిచర్ల రుద్రాచే నిర్మించబడింది. ఈ టెంపుల్ని కాకతీయ కళా నైపుణ్యంతో నిర్మించారు. ఈ టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తించింది. ఈ టెంపుల్లో ప్రవేశించగానే చాలా అద్భుతమైన అనుభూతి అనిపించింది. ఈ అద్భుతమైన కట్టడాలు చూస్తుంటే మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. చాలామంది ఈ ప్రకృతిని, ఈ కళా నైపుణ్యాన్ని ఆస్వాదించడానికి చాలామంది విజిట్ చేస్తూ ఉన్నారు. గర్భగుడిలో ప్రవేశిస్తుంటే చాలా అద్భుతమైన అనుభూతి అనిపించింది. చాలామంది ఇక్కడ ఫోటోలు దిగుతూ, సెల్ఫీలు దిగుతూ చాలా అద్భుతమైన అనుభూతిని పొందుతున్నారు. ఈ కళా నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంది. మనం ఇలాంటి వాటిని ఇంకా కాపాడాలి, ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. శివుడి గర్భగుడి ఎదురుగా నందిని చూసి చాలా అద్భుతంగా అనిపించింది. చాలామంది భక్తులు
శివుణ్ణి ఆరాధించుకొని ప్రశాంతంగా వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. మేము కూడా కొద్దిసేపు అక్కడే ఆ ప్రాంగణంలో ఇంకో శివుడి విగ్రహాన్ని దర్శించుకొని కొద్దిసేపు ఆ ప్రాంతాన్ని ఆస్వాదించి అక్కడి నుంచి బయలుదేరాము. క్యాంపింగ్ చేయడానికి సరైన స్పాట్ కోసం వెతుకుతూ మేము ములుగు రోడ్లో బయలుదేరాము. చాలా ప్రదేశాలు తిరుగుతూ మన సరైన క్యాంపింగ్ కోసం వెతుకుతూ తిరుగుతూ అలా ట్రావెల్ చేస్తూ ఉన్నాము. స్పాట్ కోసం వెతుకుతూ చాలా దూరం వచ్చాము. ఇది లేక్ వ్యూ అని చెప్పేసి మన గూగుల్ మ్యాప్స్లో చూసి అలా వెళ్తూ ఇది ఒక డెడ్ ఎండ్. అందులో మనకు కారు పార్క్ చేయడానికి, మనం టెంట్ వేసుకోవడానికి సరైన సదుపాయం లేదు అక్కడ. అందులో కారు మనం తిరిగి తీసుకువెళ్ళడానికి కూడా దారి లేక అందులో ప్రస్తుతమైన ప్లేస్ మనకు సరికాదని చెప్పేసి మనం తిరిగి మళ్ళీ వేరే ప్రదేశానికి బయలుదేరాము. గైస్, ఇది వచ్చేసి తర్వాతి స్పాట్ అండి. ఇక్కడ మేము స్పాట్ కోసం వెతుకుతూ చాలా దూరం మళ్ళీ బయలుదేరాము. కానీ ఇక్కడ ప్రదేశం బాగా ఉంది, కానీ టెంట్ సెటప్ చేయడానికి సరైన ప్రదేశం లేక మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది. గైస్, మా ప్రయాణాన్ని సడన్గా మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. కారణం ఏంటి అంటే, మా సాయి ఎవరైతే ఫేస్ వాష్ చేసుకుంటున్నారో వాడికి కొద్దిగా ఎమర్జెన్సీ ఉండడం వలన మా ట్రిప్ అయితే కార్లో సాగకపోవచ్చు. సో మధ్యలో మేము డ్రాప్ అయిపోయి క్యాంపింగ్ అనేది కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మేము కార్లో నుంచి డ్రాప్ అయిపోయాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం క్యాంపింగ్ స్పాట్ కోసం మేము వెతుకుతున్నాము. గైస్, మా సాయికి ఎమర్జెన్సీ వర్క్ ఉండడం వలన సో మమ్మల్ని ములుగు ఫారెస్ట్లో మధ్యలో డ్రాప్ చేసి అతను వెళ్ళిపోయాడు. సో తర్వాత మనం కొనసాగించాలి అని చెప్పేసి మేము ప్రయత్నిస్తున్నాం. గైస్, ప్రస్తుతానికి మన క్యాంపింగ్ స్పాట్ అయితే మనకు దొరికేసింది. ప్రస్తుతం మనం టెంట్ సెటప్ చేసుకున్నాము. చాలా చలిగా ఉంది. సో తొందరగా మనం సెటప్ చేసుకొని కాఫీ ప్రిపేర్ చేసుకోవాలని అనుకుంటున్నాము. ఈ చలి కారణంగా కొంచెం క్యాంప్ ఫైర్ కోసం కొన్ని కట్టెలు మొత్తం సమకూర్చుకొని క్యాంప్ ఫైర్ అయితే పెట్టుకున్నాము. టైం వచ్చేసి 12:40 అవుతుంది. సో ఇప్పుడు చాలా చలిగా ఉన్నందువలన క్యాంప్ ఫైర్ వేడితో కొంచెం వేడిగా కాఫీ తాగితే కొంచెం ఉపశమనం లభిస్తుందని చెప్పేసి కాఫీ ప్రిపేర్ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాము. గైస్, మొత్తానికి కాఫీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ చల్లని వాతావరణంలో హాట్ కాఫీ తాగుతుంటే కొంచెం బాడీ అనేది రిలాక్స్గా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే డిష్ వచ్చేసి స్పాగెటీ. సో దానికోసం మనం ముందుగా
స్పెగెటీని బాయిల్ చేసుకోవాలి. సో అందుకోసం మనం ప్యాన్ పెట్టుకొని స్పెగెటీని వేడి చేసుకోవడానికి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకున్నాను. నీళ్ళు వేడయ్యాక అందులో కొంచెం స్పెగెటీ యాడ్ చేసుకొని తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం స్పెగెటీ బాయిల్ అయ్యే వరకు మనకు కావాల్సిన వెజీస్ అన్నీ కట్ చేసుకొని నీట్గా ప్లేస్ చేసుకున్నాము. ప్రస్తుతం వచ్చేసి మనం స్పెగెటీ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఆయిల్ వేసుకొని గార్లిక్ అండ్ చెర్రీ టమాటోస్ వీటితో మనం టమాటో స్పెగెటీ అనేది ప్రిపేర్ చేయబోతున్నాము. గైస్ మన వెజ్జెస్ అన్ని ప్రాపర్గా బాయిల్ అయ్యాయి. సో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న స్పెగెటీ వచ్చేసి అందులో యాడ్ చేసేసి మనకు కావాల్సిన ఆర్గానో చిల్లీ ఫ్లేక్స్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ చేసుకొని పక్కకు పెట్టేద్దాం. గైస్ మన నెక్స్ట్ డిష్ వచ్చేసి మనం బటర్ బ్రోకలీ గార్లిక్ సలాడ్. సో మనం ఫస్ట్గా బటర్ యాడ్ చేసుకొని కొంచెం గార్లిక్ అండ్ మన బ్రోకలీ అండ్ సమ్ రెడ్ పెప్పర్, గ్రీన్ పెప్పర్, ఎల్లో పెప్పర్ ఇవన్నీ యాడ్ చేసుకొని మనం ప్రస్తుతం సాలడ్ని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాము. గైస్ మనం గార్లిక్ బ్రోకలీ సలాడ్ చేసుకోవడానికి
ముందుగా బటర్ యాడ్ చేసుకున్నాము. బటర్ హీట్ అయ్యాక మనకు కావాల్సిన ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్ అండ్ ఆనియన్, ఎల్లో పెప్పర్ అండ్ రెడ్ పెప్పర్ యాడ్ చేసుకొని, ఆనియన్స్ యాడ్ చేసుకొని దాన్ని కొద్దిగా సాల్ట్ చేసుకుంటున్నాము. లైట్గా టేబుల్ సాల్ట్ యాడ్ చేసాము. సో గైస్, ఫైనల్గా మన ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో మనం సర్వింగ్ ప్లేట్లో మన స్పాగెట్టి అండ్ మన సలాడ్ వచ్చేసి సర్వ్ చేసుకొని హాట్గా చల్లనైన వింటర్లో మా టెంట్ ముందు క్యాంప్ ఫైర్ ఎదురుగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము. గైస్, ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంది. సో మా బ్రదర్ వచ్చేసి చాలా టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేను కూడా వెజ్జీస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. గార్లిక్ బటర్ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. గైస్, ప్రస్తుతానికైతే మా క్యాంపింగ్ అయితే ముగిసింది. ప్రస్తుతం మేము హ్యాపీగా మా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి మంచిగా నేచర్లో అయితే ఎంజాయ్ చేస్తూ పడుకుంటున్నాము. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, and please share it to your friends and family. Thank you.